హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే మనకి ఉంటారు కదా, ఆంధ్రప్రదేశ్లోని రేషన్ డీలర్ల పోస్టులు అయితే భర్తీ జరిగాయండి. చాలా ఎక్కువగానే పోస్టులు అనేది రిలీజ్ చేశారు. సో మనకి దీని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది కేవలం ఇంటర్ అర్హతతో అనేది మంచి శాలరీ కూడా ఇస్తున్నారు అండ్ అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అది దీనికి ఎలాంటి మనకి ఇంటర్వ్యూ అనేది లేదు, జస్ట్ ఒక స్మాల్ ఎగ్జామ్ పెట్టి అయితే క్యాండిడేట్స్ని తీసుకుంటున్నారు. కాబట్టి దీనికి ఎలా అప్లై చేయాలి, డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీస్ ఏంటి, ప్రతి ఒక్కటి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలో ఫస్ట్ కామెంట్ చేయండి. ఆ టైప్ ఆఫ్ జాబ్స్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో వెంటనే జాబ్ అప్డేట్స్ అనేది పోస్ట్ చేస్తుంటాం. లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ, ఎక్కడైనా జాబ్ మేళస్ జరిగినా, ఇంటర్వ్యూస్ ఎక్కడైనా జరిగినా సరే దాని యొక్క వివరాలన్నీ కూడా మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో వెంటనే అప్డేట్ చేస్తాము. కాబట్టి మీరు వెంటనే ఏదైనా ఇంటర్వ్యూస్ కానీ జాబ్ మేళస్ కానీ వెళ్ళొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లేకపోతే వదిలేసండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి ఏమిచ్చారు మనకి. చౌకధరల దుకాణం డీలర్ల పదవికి అభ్యర్థుల ఎంపిక, దరఖాస్తు స్వీకరణ మరియు పరీక్ష తేదీ జారీ చేయబడిన ప్రకటన అనేది ఇచ్చారు. సో మనకి ఏంటంటే చౌకధరలు అంటే మనకి ప్రతి గ్రామాల్లో మనకి రేషన్ షాప్లో రేషన్ సరుకులు అనేది ఇస్తారు కదా. సో వాటిల్లో పోస్టులు అనేది భర్తీ చేశారు. ఈ రేషన్ డీలర్ల పోస్టులు భర్తీ ఇవి అదే మనకి శ్రీకాకుళం డివిజన్లో ఇవైతే ఉన్నాయి. ఈ శ్రీకాకుళం డివిజన్లో ఏంటంటే ఖాళీగా ఉన్న కొన్ని షాప్స్ అనేది ఉంటాయి కదా రేషన్ డీలర్లో, వాటిల్లో ఇవి అయితే మొత్తం మనకి చూడండి ఇక్కడ చూడండి ఆమ్దావలసలో మొత్తం టోటల్గా 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆ 8 వేకెన్సీస్ కూడా ఒక్కొక్క ఏ గ్రామాల్లో ఉన్నాయి కూడా లిస్ట్ ఇచ్చారు. ఇక్కడ మనకి కొర్లకోటలో, చిన్నజొన్నల వలస, నిమ్మతొరలాడ, ఆమ్దావలస, పాదామ్దావలస, ఐజేనేడు కాలనీ, ఇట్లా కొన్ని కొత్తగా విలేజెస్ ఏర్పడ్డాయి. కొంతమంది ఏంటంటే రాజీనామా చేసేసారు. సో కొంతమంది ఏంటంటే ఇంకా అదర్ కొంతమంది కొన్ని కారణాల వల్ల ఆగిపోయారు. సో అట్లా కొన్ని పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయి. సో అది ఏ ఏ గ్రామాల్లో ఉన్నాయో ఇక్కడ వీళ్ళైతే ఇచ్చారు. అయితే ఆమ్దావలసలో మనకి టోటల్ 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 8 వేకెన్సీస్ కూడాను క్యాస్ట్ వైజ్గా డివైడ్ చేశారు. ఒకరికి ఓసీ, బీసీబీ, బీసీఏ, ఓసీ అట్లా ఈ ఒక గ్రామంలో ఉండే పోస్టులకి వాళ్ళ యొక్క క్యాస్ట్ అనేది ఇక్కడ ఇచ్చారు వీళ్ళు. సో ఈ క్యాస్ట్ని చూసి మీరు అప్లై అనేది చెయ్యండి. అండ్ బోర్జాలో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనకి ఊరవపేట, లాభం, నారాయణపురం అని సో కొన్ని చెప్పాను కదా, న్యూ విలేజెస్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇక్కడ ఎస్సీ వాళ్ళకి, బీసీబీ వాళ్ళకి వేకెన్సీ ఉంది. అండ్ హెచ్ఆర్లలో 5 వేకెన్సీ. అండ్ ఇంకా మనకి చూడండి సిగడాంలో 5 వేకెన్సీ ఉన్నాయి. జలుమూరులో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి లావేర్లో 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నర్సాపేటలో మనకి ఎన్ని ఉన్నాయి, 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పొలాకిలో 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ మనకి పొందూరులో 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే మనకి రణస్థలంలో 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఇట్లా సరుబుజ్జి, శ్రీకాకుళం 14 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ వేకెన్సీ లిస్టు. ఇవి చాలా ఎక్కువగానే ఉన్నాయి వేకెన్సీ అనేది. అయితే ఈ వేకెన్సీ అనేది క్యాస్ట్ వైజ్గా డివైడ్ చేసేసారు. ఈ ఊరికి ఈ క్యాస్ట్ వాళ్ళే చేసుకోవాలనేది ఇచ్చారు. సో మీకు ఆ క్యాస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి. సో అది అండ్ ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చారు, నోటిఫికేషన్ డేటు మనకి January 2nd రిలీజ్ చేశారు. January 2nd రిలీజ్ చేసేసి దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదీ January 23rd వరకు అయితే ఉంది. January 23rd లోపు ఎప్పుడైనా సరే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మనకి దీనికి చెప్పాను కదా, ఒక చిన్న ఎగ్జామ్ అనేది పెడతాడండి. మరీ పెద్దగా ఏం కాదు, జస్ట్ ఇది నార్మల్ మీ యొక్క అంటే ఆల్మోస్ట్ ఇది ఏంటంటే బేసిక్గా ఇస్తారు. ఆల్మోస్ట్ ఇది ఎలా అంటే ఆయా గ్రామాల్లో ఫస్ట్ ముందుగానే వాళ్ళు ఎంపిక చేసుకొని పెట్టుకుంటారు. బట్ ఏంటిది బేసిక్ ఒక స్మాల్ ఎగ్జామ్ పెట్టాలి కాబట్టి పెడతారు, జస్ట్ ఒక నార్మల్గా.
అయితే ఇక్కడ చూడండి, దీనికంటే ఒక హాల్ టికెట్స్ అనేది ఇస్తారు. ఎప్పుడు January 31ని. అండ్ పరీక్ష జరుగు ప్రదేశం ఎక్కడంటే శ్రీకాకుళం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది కదా, సో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో శ్రీకాకుళంలో అయితే జరుగుతుందంట. అండ్ మనకి మౌఖిక పరీక్ష చెప్పాను కదా, ఆ ఎగ్జామ్ కూడా మనకి February 9th. అండ్ మనకి రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం శ్రీకాకుళంలో అయితే ఉంటుంది. సో ఇవి మెయిన్. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూడండి, వ్రాత పరీక్ష ఇంటర్వ్యూ మరి ఎంపిక ఎలా ఉంటుందంటే మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, మీ యొక్క ఇంతకుముందు ఏదైనా వర్క్ నాలెడ్జ్ ఉందా, సో ఇట్లాంటివన్నీ గమనిస్తారు. అండ్ మరియు ఇంకొకటి ఏంటంటే మొత్తం 100 మార్క్స్కి అయితే ఉంటాయంట. 100 మార్క్స్లో ఏంటంటే మినిమము 40 మార్క్స్ అనేది రావాలంట. 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎలిజిబుల్ దీనికి. 100 మార్క్స్కి మినిమం 40 మార్క్స్ వస్తే ఎలిజిబుల్. సో అదొకటి. ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే చూడండి, ఇంకేమైనా మీరు ఇంత అపాయింట్మెంటు ఇట్లాంటివన్నీ అంటే ఊరిలో ఉండే పెద్ద మనుషుల చేత కానీ అపాయింట్మెంట్ చేయించినా తీసుకోరంట. సో ఇక్కడ వీళ్ళైతే చెప్పారు. అర్హత వచ్చేసరికి చూడండి, ఏదైనా నిరుద్యోగ వ్యక్తి స్థానిక సంస్థలు, SGC మహిళలు, సహకార సంఘాలు, గిరిజన సహకార సంఘాలు, చౌకధరల దుకాణం నిర్వహించుటకు అర్హులు. కేటాయించిన షెడ్యూల్ చేయబడిన వస్తువులు DD రూపేణా ప్రభుత్వానికి చెల్లించుటకు దరఖాస్తు ఆర్థికంగా దృఢంగా ఉండాలి. సో అదొకటి. అండ్ కనీస సాధారణ విద్యార్హత ఏంటంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అంటే ఇంటర్లో ఉత్తీర్ణత సాధించి అయితే ఉండాలి. కనీస విద్యార్హత ఎంపిక ఎవరు దరఖాస్తు చేయని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్వహించిన పరీక్షలో విఫలమైన అభ్యర్థులు ఖాళీకి దరఖాస్తు చేసుకొని వచ్చును. సో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోతే ఇంటర్ ఫెయిల్ అయినా పర్వాలేదు అంటున్నారు. సో మనకి వయోపరిమితి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు దాటకూడదంట. 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ అంటే ఇప్పుడు మీ యొక్క గ్రామ పంచాయతీల దగ్గర నివసించే వారికి ఎక్కువ అంటే మీ యొక్క ఊరిలోనే నివసించాలి, బయట ఎక్కడ ఉండకూడదు. సో అదొకటి వీళ్ళైతే ఇచ్చారు. అండ్ ఇక్కడ ప్రాధాన్యత మరియు ఎవరికి ఉంటుందంటే మెయిన్ అక్కడ ఆ మున్సిపాలిటీలో నివసించే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే మీ యొక్క చూడండి, పూర్తి వివరాలకు ఏంటంటే వీళ్ళు ఇచ్చారు కదా, ఇక్కడికి వెళ్ళి మీరు అడగొచ్చు. సో వీళ్ళు ఒక అడ్రస్ అనేది ఇచ్చారు, ఆ అడ్రస్ కూడా వెళ్ళొచ్చు. అలాగే మీకు ఉండవలసిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఇచ్చారు. అన్నీ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా అన్ని సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళాలి. 10th ఇంటర్ క్యాస్ట్ సర్టిఫికేట్ మెయిన్ మ్యాండేటరీ అండి. క్యాస్ట్ సర్టిఫికేట్ బట్టే జాబ్ అనేది ఉంటుంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నీ కూడా తీసుకొని అయితే వెళ్ళాలి. సో ఇది అండి, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.